నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీ నాయకులు వీళ్ళని నాయకులు అనాలంటేనే సిగ్గేస్తోంది. వీళ్ళు నాయకులో లేకపోతే గంజాయి స్మగ్లర్లో అర్థం అవ్వట్లేదు. మొన్న మధ్య మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, విశాఖలో డ్రగ్స్ సరఫరా చేస్తూ వైసీపీ లీడర్ ఒక అతను ట్రైన్లో పట్టుబడ్డ విషయం. ఇప్పటికీ ఆయన ఊచలు లెక్క పెడుతున్నారు. ఇది మర్చిపోకముందే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మరో కిలాడి డాన్ డ్రగ్స్ సప్లైకి అడ్డొస్తున్నాడు అని చెప్పి పెంచలయ్య అనే వ్యక్తిని హతమార్చింది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారేమో వీళ్ళందరినీ పోగేసుకొని వీళ్ళని నాయకులుగా చూపిస్తూ మళ్ళీ అధికారంలోకి రావాలని ట్రై చేస్తున్నారు. వీళ్ళందరినీ నాయకులు అందామా? వీళ్ళు చేసే తప్పులను క్షమించేద్దామా? అసలు పెంచలయ్య విషయంలో ఏం జరిగింది? ఈ గంజాయి స్మగ్లింగ్కి సంబంధించి మరిన్ని విషయాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో గంజాయికి అడ్డొస్తున్నాడు అని చెప్పి ఈ ఎవరైతే ఈ కామాక్షి అని ఉందో ఈవిడ పెంచలైన హతమార్చినట్టు పోలీసులు ఈరోజు డిక్లేర్ చేసి ఆవిడని అరెస్ట్ చేయడం కూడా జరిగిందండి. వెంటనే ఇదే అదురుగా భావించినటువంటి వైసీపీ ఇప్పటికీ గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది, ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తుంది. ఏంటి అసలు మా హయాంలో గంజాయి పైన ఉక్కుపాదం మోపామంటున్నారు. ఎలా చూడాలంటారు? అంటే ఎవరి హయాంలో గంజాయి పైన ఉక్కుపాదం మోపటం జరిగింది? మరి ఈ హత్యని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేను డేట్తో సహా ఒక ఇది చెప్తాను. అప్పుడు ఏం జరిగిందో చెబితే ఇప్పుడు ఏం జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. 2022 డిసెంబర్ 13వ తారీఖు నెల్లూరు పోలీసులు, ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు, 1 టౌన్ 2 టౌన్ పోలీసులు సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించి గంజాయి స్మగ్లింగ్ ర్యాకెట్ని పట్టుకున్నారు. ఇప్పుడు 2022లో ఎవరున్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మొత్తం అప్పుడు గంజాయి స్మగ్లింగ్ చేసి పోలీసులు పట్టుకున్న ర్యాకెట్లో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షి. ఇప్పుడు ఈ అరవ కామాక్షి ఒక పెంచలయ్య అనే ఒక సిపిఎం నాయకుడిని, ఆ సిపిఎం నాయకుడు ఏం చేస్తున్నాడు అంటే, గంజాయి తీసుకోమాకండి, గంజాయి డ్రగ్స్ ఇవన్నీ ప్రమాదకరము అని ఊళ్ళల్లో తిరిగి ప్రచారం చేస్తున్నాడు. మరి వీళ్ళకి బిజినెస్ తగ్గిపోతుంది కదా, అందుకని ఆ పెంచలయ్య మీద దాడి చేసి హత్య చేశారు. ఆ హత్య కేసులో A1 అరవ కామాక్షి. అంటే 2022లో డిసెంబర్లో కేసు బుక్ చేసినప్పుడు పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. అప్పుడు కూడా పట్టుకుంటే నువ్వు ఆ రోజున ఈ అరవ కామాక్షిని గనక నువ్వు పనిష్ చేసి ఉన్నట్టయితే, అంటే కేసు కరెక్ట్గా పెట్టి దాన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళినట్టయితే, జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పెంచలయ్య అనే వ్యక్తిని ఈ లేడీ డాన్ చంపే స్థాయికి ఎదుగుండేది కాదు. ఈ కామాక్షి తోటి ఉండే అతను జేమ్స్, అతని పేరు, అతన్ని పట్టుకోవటానికి వెళ్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద అటాక్ చేస్తే ఆ కానిస్టేబుల్ ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. అంటే ఒక కానిస్టేబుల్ చావు బతుకుల్లో ఉండే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి, మన పార్టీ వాళ్ళని మనం శిక్షించుకుంటామా, గంజాయి అమ్మితే అమ్ముతారు, పాపం తెలియక అమ్ముతారు అన్న దృక్కోణంతో ఈ అరవ కామాక్షిని వదిలేశాడు. వదిలేయటమే కాకుండా, కామాక్షి నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా, అవన్నీ ఎలక్షన్లో ఖర్చు పెట్టి మన క్యాండిడేట్ని గెలిపించు అని చెప్పినట్టున్నాడు. వాళ్ళు అదే పని చేశారు. అంటే వీళ్ళు క్రిమినల్స్ అడ్డా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్స్ అడ్డాగా మారి కూర్చున్న పరిస్థితులు ఇవన్నీ. నిన్నగాక మొన్న ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక గనుల డాన్ ఉన్నాడు కదా, ఎవరు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి,
ఎవరు ఆయన పేరేంటి, కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆ జైల్లో పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి టూరుకు కావాల్సిన ఏర్పాట్లకి అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టింది ఈ అరవ కామాక్షి. అంటే నువ్వు గంజాయి అమ్ము, పిల్లల్ని జడగొట్టు, ఆ డబ్బులు తీసుకురా, ఎన్నికల్లో ఖర్చు పెడదు కానీ ఆ డబ్బులు తీసుకురా, నేను వచ్చినప్పుడు జనాన్ని మొబిలైజ్ చేద్దు కానీ అని చెప్పి వదిలేసే బ్యాచ్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో ప్రజలని పీడించుకు తింటూ ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఈ బ్యాచ్లు ఎట్లా ఉన్నాయంటే మార్కెట్లో ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఒక తరాన్ని చెడగొట్టాడు, ఒక తరాన్ని జగన్మోహన్ రెడ్డి చెడగొట్టాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటే ఆ రోజున మనకెవరికి అర్థమై చావలా. ఒక తరాన్ని కాదు, 2 తరాలను జడగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో. అందరూ మొత్తం గంజాయి వాడెవడో వైజాగ్లో వాడు పట్టుబడ్డాడు కదా, వాడెవడంటే వైసీపీ విద్యార్థి విభాగం లీడర్ట. విద్యార్థి విభాగం అంటే నువ్వు ఈ డ్రగ్స్ సప్లై చేయటానికి విద్యార్థి విభాగం ఉన్నది ఎందుకు? ఏదైనా విద్యార్థులకు సమస్య వస్తే నువ్వు వాళ్ళ తరఫున పోరాడటానికి నువ్వు అది చేస్తావా? విద్యార్థులకు గంజాయి అమ్ముతావా? ఆడిని పట్టుకుంటే మా విద్యార్థి నాయకుడిని, విద్యార్థి సంఘ నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పి గొడవ చేస్తారు. ఈ లేడీ డాన్ని పట్టుకుంటే అంతకుముందర ఇంకొక లేడీ డాన్ ఉంది. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్గా మాకండి, ఇద్దరు నెల్లూరే. మళ్ళీ ఆ లేడీ డాన్కి ఈ లేడీ అందరూ ఒకటి అనుకోమాకండి. ఆ లేడీ డాను మన పార్టీనే, వైఎస్ఆర్సీపీనే. ఈ లేడీ డాను మన పార్టీనే, వైఎస్ఆర్సీపీ. అంటే ఎంతమందిని పెంచి పోషిస్తున్నారో చూడండి. పబ్లిక్గా మీటింగులు పెట్టి మీరందరూ రౌడీయిజం చేయండి, మీరందరూ జైళ్ళకి వెళ్ళండి, పర్వాలేదు, మిమ్మల్ని నేను కాపాడుకుంటా అని చెప్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు విని వీళ్ళందరూ నేరాలు మానటం లేదు. ఈ గంజాయి స్మగ్లింగ్ ఏంటి? గంజాయి స్మగ్లింగ్ మీద ఎడ్యుకేట్ చేద్దాం ప్రజలని చెప్పి గ్రామాల్లో తిరుగుతున్న పెంచలైని మర్డర్ చేయటం ఏంటి? ఈ మర్డర్ కేసులో నిందితుల్ని పట్టుకోవటానికి వెళ్తే పోలీసుల మీదే దాడి చేయటం ఏంటి? విద్యార్థి విభాగం అని చెప్పి గంజాయి ఈ డ్రగ్స్ అమ్మటం ఏంటి? ఆ డ్రగ్స్ను పట్టుకుంటే నువ్వు పేపర్లలో, నీ పేపర్లో, నీ టీవీలో ఎట్ట పట్టుకుంటారు అని చెప్పి తప్పుడు వార్తలు రాయటం ఏంటి? ఏంటి దరిద్రం? ఈ రాష్ట్రానికి పట్టిన ఈ దరిద్రాన్ని ఎట్లా వదిలించాలి? ఇదే ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా మొత్తం కొంచెం ఏమాత్రం ఈ సమాజం పట్ల స్పృహ ఉన్న వ్యక్తి అయినా సరే ఇదే ఆలోచిస్తున్నాడు. సహజంగా బూతులు తిట్టే వాళ్ళే వైసీపీలో ఉంటారు అని చెప్పి ఒక మాట ఉంది ఇప్పటి నుంచి. అది కొంచెం మార్చాలి. ఇప్పుడు గంజాయి స్మగ్లర్లు, ఈ మాదక ద్రవ్యాల స్మగ్లర్లు కూడా అక్కడే ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ గంజాయి స్మగ్లింగ్ వీటిలో ఎవరైనా ఆల్మోస్ట్ అబ్బాయిలు ఎక్కువగా వీటిని డీల్ చేస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా ఈవిడ పేరు అరవ కామాక్షి, ఈవిడ లేడీ. అసలు ఈవిడ గంజాయి స్మగ్లింగ్ చేయడం ఏంటో, అండ్ ముఖ్యంగా ఇంతకుముందు ఆడవాళ్ళు పెద్దగా ఎలాంటి వాటిల్లో ఇచ్చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు నుడిగుంట అరుణ కావచ్చు, ఈవిడ కావచ్చు, అసలు లేడీస్ కూడా ఈ విధంగా రెచ్చిపోతున్నారు. ఆల్మోస్ట్ వైసీపీ నుంచి ఎలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ మధ్య మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఏమైందంటేనండి, ఈ గంజాయి బ్యాచ్ కావచ్చు, లేదు అప్పుడు మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు బ్లేడ్ బ్యాచ్, ఇవన్నీ కూడా మీకు వైసీపీలోనే కనిపిస్తాయి. మీరు ఆ ఫోటో చూసారో లేదా? చూసాను సార్. చాలా పట్టుచీర కట్టుకొని చక్కగా నగలు అవి పెట్టుకొని చాలా పద్ధతి వెంకటేశ్వర నామాలు కూడా ఉన్నాయి. అంటే సర్లేండి, ఇంకా నేనేం మాట్లాడలేదు. ఇంకా చెప్పండి. వీళ్ళని చూసి అందరూ అమ్మో దండాలు పెడతారు. ఇక్కడ చేసేది చెప్పేవి ఇంకంతేలేండి. నేను ఇప్పుడు ఏం మాట్లాడినా తప్పవుతుంది, ఆడవాళ్ళు కాబట్టి. సో మీరు అన్నట్టుగా, అంటే మీరు అంటున్నారు ఆడవాళ్ళు ఏంటి ఇలా చేయటం ఏంటి అని. ఆడవాళ్లే చేస్తారు వైసీపీలో. ఒక రోజానే చేయగలదు కదా,
ఒక ఆవిడెవరు రజనీ గారు, ఇట్లా మీకు అందరూ కూడా అసలు వస్తారు ముందుకి ఆడవాళ్ళు. సో అరుణ మనకు తెలుసు. ఇప్పుడు అరవ కామాక్షి. అంటే ఈవిడ ఇంట్లోట 25 కిలోల గంజాయి దొరికిందిట. అది కూడా ఎలా దొరికింది? ఈ కొట్టివిడి పెంచలయ్య, ఈయన సిపిఎం నాయకుడు, ఈయన ప్రజానాట్య మండలి ద్వారా ఏం చేశాడంటే ఊరూరు తిరుగుతూ ఈ గంజాయి తాగకండి, గంజాయి మీరు దానికి బానిస అవ్వకండి అంటే పాటలు పాడుతూ తిరుగుతున్నాడు. తిరుగుతూ వీళ్ళ వ్యాపారానికి అడ్డొచ్చాడు ఆయన. అడ్డొస్తే ఆవిడ చెప్పి చూసింది. తర్వాత ముత్యాలమ్మ గుడికి ఆయన కమిటీ మెంబర్ ఏదో, ఎవరి పెంచలయ్య, ఈవిడ నా కమిటీలోకి తీసుకోలేదు, గుడి కమిటీలో, కానీ ఆ కోపం కూడా పెట్టుకుని అన్నీ కలిపి ఇతన్ని స్కూల్కి 2 పిల్లల్ని తీసుకెళ్తుంటే, అంటే పట్టపగలే 9 అడ్డుకొని పొడి చేసి పరిగెడుతూ ఉంటే పొడి చేశారట. ఇక్కడ ఒక్క అదృష్టం ఏంటంటే పిల్లల్ని ఏం చేయలేదు. నేను ఫస్ట్ ఆలోచించింది అది, చాలా భయం వేసింది నిజంగా చెప్తున్నా. అంటే ఒక గూండాయిజాన్ని వీళ్ళు ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వీళ్ళు కొనసాగిస్తున్నారా అంటే ఎంత ధైర్యం వీళ్ళకి. రెండోది, ఈవిడ ఎట్లా గంజాయి వ్యాపారం చేసిందంటే ఈగిల్ టీం పెట్టాక, కూటమి వచ్చాక చాలా కంట్రోల్ చేసింది కదా. ఈగిల్ టీం రావడంతో ఈవిడ ఈ చెత్త ఏరుకునే వాళ్ళ ద్వారా గంజాయి అమ్మించింది. చూసారా? అంటే ఈవిడ బాగా ఆరితేరిన ఒక స్మగ్లర్ లాగా, లేడీ డాన్ ఇందాక అన్నారు కదా, లేడీ డాన్ ఈవిడ. సో ఆ కోపంతో చంపించేశాక ఈవిడ్ని పోలీసులు ఈవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, అదే ఆవిడ ఎక్కడైతే గంజాయి దాస్తుందో అక్కడికి వెళ్తే తాళాలు లేవందుట అడిగితే. అప్పుడు పగలగొట్టి చూస్తే 25 కిలోల గంజాయి, మీరు ఆ ఫోటో చూశారు, మొత్తం సంచులు ఒకదాని మీద ఒకటి, కత్తులు అన్నీ కూడా దొరికాయి, డాక్యుమెంట్స్ అన్నీ దొరికాయి. అంటే లావాదేవీలు అన్నీ, ఎంత డబ్బు ఉంది ఏంటి అని. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ హయాంలో, అంటే వైసీపీ హయాంలో గంజాయి బ్యాచ్లే మీకు ఉన్నాయి. అప్పుడు ఈ పెంచలయ్య లాంటి వాళ్ళు నోరు విప్పలేకపోయారు. కానీ కూటమి వచ్చాక ఆయనకి ధైర్యం వచ్చి ఆయన ఊరూరు తిరుగుతూ ఇది ప్రచారం చేయగలిగాడు 18 నెలలుగా. ఆ కోపంతో చంపేశారు. చంపి ఇవాళ ఏం సాధించావు? పైగా ఇవాళ సాక్షి ఏమంటోంది, వీళ్ళందరూ టీడీపీ వాళ్ళేను, పసుపు రంగు వేసేస్తే టీడీపీ వాళ్ళు అయిపోతారండి. ఇప్పుడు మీరు పసుపు చీర కట్టుకుంటే మీరు టీడీపీ అయిపోతారా? మీ ఇండివిజువాలిటీ మీకు ఉంటుందిగా, లేదు మీకు సంబంధించిన ఒక పార్టీ ఉంటుందిగా. మీరు అలా చూసుకుంటే కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనిషి అంటున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈవిడ వైసీపీలో చేరే టైంకి ఆయన వైసీపీలో లేడు, ముందే వచ్చేసాడు. ఈవిడ 2023 ఆగస్టులోనే ఎప్పుడో వైసీపీలో చేరింది ఈవిడ. కాబట్టి ఇప్పుడు వైసీపీ మనిషా తెలుగుదేశం మనిషా నేను అడుగుతున్నది అది. అంటే మీరు ఏదైనా ఒక విషయం బయటకు వచ్చేసరికి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు అనేస్తారు. అంటే తప్పు మీరు చేసి నింద ఎప్పుడూ కూడా కూటమి మీద లేకపోతే తెలుగుదేశం మీద, మళ్ళీ బీజేపీ మీద వేయరు. మీరు అది గమనించండి. అంత దమ్ము ధైర్యం లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడిని అనడం, లేదంటే తెలుగుదేశాన్ని అనడం. అంటే ఆయన ఏమీ చెయ్యరని అనుకుంటున్నారేమో, కానీ పూర్వం చంద్రబాబు నాయుడు కాదు ఆయన. ఇప్పుడు అందరూ కూడా చాలా అంటే అలర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పారు మీకు, చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి ఒక 15 సంవత్సరాలు పిల్లల్ని పాడు చేసేసారు వీళ్ళు చెప్పాలంటే. అంటే 3 టర్మ్స్లో చేయాల్సిన పనిని ఆయన ఒక్క టర్మ్లో చేసేసాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంత సంపాదించుకున్నాడు. కాబట్టి ఇవాళ ఎవరు అరవ కామాక్షి కావచ్చు, లేదు ఆవిడెవరు అరుణ కావచ్చు, వీళ్ళందరూ కూడా కనిపించని లేడీ డాన్స్. ఈవిడైతే కనిపిస్తుంది, అరవ కామాక్షి అయితే కనిపిస్తోంది. కాకపోతే వీళ్ళకి తెలుగుదేశం ముసుగు వేయద్దు, అది మనం వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం. దొరికాక ప్రతివాడు తెలుగుదేశం వాడు అనడం అనేది మీకు ఆనవాయితీ అయిపోయింది. అది తప్పు. అది మీరు ఒప్పుకోండి. తప్పు చేశాక ఒప్పుకునే దమ్ము ధైర్యం కూడా ఉండాలి మీకు. ఇప్పుడు అయ్యస్ మా వాళ్ళు చేశారు, ఏం చేస్తారో చేసుకోండి అని అనండి. లేదు పట్టుబడ్డారు, మీరు జైల్లో పెట్టుకోండి అనండి. అంతేగాని వాళ్ళు మా వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డికి ఉండే అలవాటు అది. తప్పు చేయిస్తాడు, దాన్ని ఏమంటారు ఫలితం తను అనుభవిస్తాడు. వాళ్ళు దొరికాక వాళ్ళు నా వాళ్ళు కాదంటాడు. అది ఎప్పుడు కూడా నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. అది ఆయన నాయకుడు కాదు కాబట్టి అలాగే చేస్తాడు. అంటే వాడుకుని వదిలేస్తాడు. నేను క్వశ్చన్ కూడా అడగాలనుకున్నాను ఇందాక. వెంకటేశ్వర శర్మ అని చెప్పి లీగల్ సెల్లో ఒక సభ్యుడైనటువంటి ఆయన లైంగిక ఆరోపణలు, డబ్బు కట్టలు పెట్టుకొని పడుకోవడం, దీంట్లో
ఆయన నిన్న కేసులు నమోదాయి. సో వెంటనే వైసీపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఏంటి అనుకుంటారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు నేను అని చెప్పి. అంటున్నాను కదా మీకు, ఇప్పుడు ఈ కరెక్ట్, విషయానికి సంబంధించి ఎగ్జాక్ట్లీ. మీకు ఏదైనా రానివ్వండి, వాళ్ళు నా వాళ్ళు కాదు. ఇప్పుడు రేపొద్దున నేను ఇవాళ రాసిస్తానండి, సజ్జల రామకృష్ణారెడ్డిని ఒక రోజు నా మనిషి కాదు అన్నా మీరు ఆశ్చర్యపోకర్లా. జగన్మోహన్ రెడ్డి అని తీరతాడు. ఇప్పుడు అంతలాగా విజయసాయిరెడ్డినే కాదన్నారు కదా, తెలుగుదేశానికి సంబంధించిన వాడు అన్నారా లేదా? అంటే మీకు అర్థం చేసుకోండి. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి మీరు నమ్మి ఉన్నారు, ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. వాళ్ళు చెప్తున్నా, ఒకరోజు మీరు వైసీపీకి చెందిన వాళ్ళు కాదు, తెలుగుదేశానికి చెందిన వాళ్ళని మీ జగన్మోహన్ రెడ్డే చెప్తాడు. నేను ఇవాళ రాసేసిన, అంటే మనుషుల్ని వాడుకోవడం, వాళ్ళని చెడ్డ అలవాట్లకి లోను చేయడం, వాళ్ళ ద్వారా తను సంపాదించుకోవడం, వాటిని తను అనుభవించటం, వాళ్ళని రోడ్డు మీద వదిలేయడమో లేకపోతే జైల్లో పడేసేలాగా చేయటమో చేస్తాడు. కాబట్టి ఈ అరవ కామాక్షి అనే ఆవిడ ఎవరిని చూసుకుని ఎగిరెగిరి పడిందో మనకు తెలియదు, కానీ వాళ్ళ భర్త కూడా ఏదో గాయమైంది పట్టుబడ్డల్లో. అవును, మరి ఇప్పుడు కానిస్టేబుల్ మీద ఇది చేస్తే అసలు అది అలాంటి వాళ్ళని ఏం చేయాలండి? నిందితుల్ని కదా, ఎంత పెద్ద శిక్ష వేయాలి? అంటే వీళ్ళు ఎంత ఆరితేరిపోయారు. మీకు ఇందాక నేను చెప్పాను కదా, చెత్త ఏరుకునే వాళ్ళ చేతే చేయిస్తోందంటే ఆవిడ ఎంత ముదురైతే ఆ పనులు చేస్తుంది ఆవిడ. అంటే వైసీపీ హయాంలో మొదలుపెట్టి 18 నెలలు ఎప్పుడైతే ఈగిల్ టీం తిరుగుతోందో అంటే దొంగతనంగా చేసింది. మరి ఇప్పుడు చెప్పమనండి వైసీపీ వాళ్ళని. ఆవిడ పబ్లిక్గా చేస్తే పోనీ తెలుగుదేశం మనిషి అనుకోవచ్చు, అవునా? ఇప్పుడు మీకు అవకాశం ఉందనుకోండి. ఇప్పుడు ఇది వైసీపీ హయాంలో వాళ్ళు ఓపెన్గా చేశారు అన్ని వ్యాపారాలు, కానీ ఇప్పుడు వ్యాపారం చేసుకోలేక మీరు దొంగతనంగా చేశారు కదా. మరి దొంగతనంగా ఎందుకు చేసింది అరవ కామాక్షి? ఓపెన్గా చేయాలి కదా తెలుగుదేశం మనిషి అయితే. అంటే ఈగిల్ టీం ఎప్పుడైతే వచ్చిందో అరవ కామాక్షి భయపడింది, ఓపెన్గా వ్యాపారం చేయలేకపోయింది. ఇది ఒక్కటి చాలు ఆవిడ వైసీపీ మనిషి అని చెప్పటానికి. సార్ మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఢిల్లీ వెళ్ళి ఒక మహిళ అక్కడ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు, మేము ఎంత చెప్పినా పోలీసులు పట్టించుకోవట్లేదు అని చెప్పి వేలు కట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే అప్పట్లో గంజాయి స్మగ్లింగ్, గంజాయి పంట ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఈగల్ టీం అంటుంది, ఉక్కుపాదం మోపుతున్నా ఉంటుంది. అలాగే ఈ గంజాయి పంటను కూడా డ్రోన్ టెక్నాలజీ ద్వారా అంటే పెంచకుండా చేస్తున్నాం, గుర్తిస్తున్నాం అని చెప్పి అంటుంది. సో వైసీపీ అలాంటి ఆరోపణలు చేస్తుందని తీసి పక్కన పెడితే, నిజంగా ఈ గంజాయి స్మగ్లింగ్ అని ఇలాగే కొనసాగితే యువత భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. సో పార్టీలకు అతీతంగా మీ ఉద్దేశం ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిజంగానే అంత సరఫరా వీళ్ళు ఆరోపిస్తున్నట్టు జరుగుతోందా? ఎలా ఉంది? అంటే ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? జగన్మోహన్ టైంలో గంజాయి విచ్చలవిడిగా పెంచారు, పంచారు. అప్పుడు పట్టుకునే నాదుడే లేడు. ఎవడన్నా పొరపాటున పట్టుకుంటే నేను మీకు చదివి వినిపించా కదా, 2022లో ఏమే దొరికితే ఈ కామాక్షి తరతడకి పవిత్రమైన అమ్మవారి పేరు పెట్టుకున్నందుకు ఆ పేరు తరతడకి అరవానండి, పర్వాలేదు. మాట్లాడాలంటే నిజంగా నాకు చాలా బాధగా ఉంది. అందులో ఆవిడ ఎటైర్ కూడా అలాగే ఉందని చెప్పారు. అంత పవిత్రమైన పేరు పెట్టుకున్నందుకు అందుకని అరవ వరకు చెప్తా నేను, మిగిలింది మీరు పూర్తి చేసుకోండి. ఈ అరవ పట్టుబడ్డప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడు పోలీసులకి అసలు ఏమాత్రం స్వేచ్ఛ లేదు. వైసీపీ నాయకుడు అయి ఉండి వాడు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉంటే వాడిని వదిలేయాలి. ఒక్క గంజాయే కాదు, ఎర్రచందనం కూడా అంతే. ఎర్రచందనం గురించి మాట్లాడాలి అంటే మనం డైరెక్ట్గా అప్పట్లో ఫారెస్ట్ మంత్రిగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సంగతే మనం చూసాం. అంటే ఇటువంటి దారుణమైన పరిస్థితులు కల్పించి ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక తరం కాదు 2-3 తరాల యువతని నిర్వీర్యం చేసి కూర్చోబెడితే ఈ రోజున చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆయన పెట్టింది ఈగిల్ ఫోర్స్ పెట్టి ఎక్కడికక్కడ ఈ గంజాయి స్మగ్లింగ్ని అడ్డుకుంటూ ఉన్నారు. అందుకనే ఇన్ని కేసులు బయటకు వస్తూ ఉన్నాయి, ఇంతమంది నేరస్తులు పట్టుబడుతూ ఉన్నారు. మీరు అనొచ్చు ఇంకా పట్టుబడుతున్నది, అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 year కావస్తున్నది కదా, ఇంకా పట్టుబడుతున్నారు ఏంటి అని. ఇంకా పట్టుపడతారు, ఎందుకంటే పట్టుకునేవాడు ఉన్నాడు కాబట్టి పట్టుబడుతున్నారు.
పోలీసులు ఉన్నారు కదా, దొంగతనం ఆగుతున్నదా? దొంగతనం చేసేవాడు చేస్తూనే ఉన్నాడు కదా. కానీ పట్టుకొని శిక్షిస్తే అటువైపు వెళ్ళే యువత ఆగుతుంది. పోలీసులు పనిచేస్తున్నారు, పోలీసులు మనల్ని పట్టుకుంటున్నారు, పోలీసులు మనల్ని శిక్షిస్తారు అనే విషయం గనక యువతకి స్పష్టంగా ఒక మెసేజ్ ఇవ్వగలిగితే అటువైపు వెళ్ళే యూత్ ఆగిపోతారు, ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఆల్టర్నేటివ్ అంటే మంచి మార్గం చూసుకుంటారు. పోలీసులు పట్టుకోకుండా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఏం చేస్తారు అంటే ప్రభుత్వ ఆదేశాలతోటి పోలీసులు నిర్వీర్యమైపోయి కూర్చున్నారు అనుకో, సమాజం ఎట తయారవుతుంది? దానికి పెద్దగా మనం ఏదో పుస్తకాలు ఇటు తిరగేయక్కర్లా. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో న్యూస్ పేపర్లు చూస్తే చాలు. ఎటా సాక్షి కాదు సుమా, వేరే పేపర్లు చూస్తే అర్థమైపోతుంది. అంత దారుణంగా వ్యవస్థల్ని సర్వనాశనం చేసి మొత్తం యూత్ మొత్తాన్ని చెడగొట్టి కూర్చోబెట్టి ఇటువంటి దారుణమైన పరిస్థితులని సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి నకిలీ మద్యం కేసు కూడా ఇప్పుడు ఇక్కడ రిఫరెన్స్ తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పని చేస్తూ పట్టుకుంటూ ఉంటే వీళ్ళు ఊరుకున్నారా? వీళ్ళు పెట్టి సౌత్ ఆఫ్రికా నుంచి మిషన్లు తీసుకొచ్చి నకిలీ మద్యాన్ని లేబుల్స్ అతికిచ్చి గోవాలో ఫార్ములాలు తయారు చేసి అట మార్కెట్లోకి వదలకుండానే ఆ జోగి రమేష్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్, జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి రాష్ట్రంలో సరఫరా అయ్యే ప్రతి 4 బాటిళ్లలో 1 బాటిల్ నకిలీది అన్నాడు. నీకెట తెలుసు? ఆయన పెట్టాడు కాబట్టి. నీకెట తెలుసు తమ్ముడు? చెప్పు, నువ్వు చెప్పు. నువ్వేమన్నా టెస్ట్ చేయించావా? నీకెట తెలుసు? ప్రతి 4 బాటిల్లో 1 బాటిల్ నకిలీదని నీకెట తెలుసు? నువ్వు పెట్టించకపోతే నీకెట తెలుసు? అదేవిధంగా ఇప్పుడు ఈ గంజాయిని కూడా మొత్తం పెంచి పోషించి ఈ రోజున గంజాయి పంట వేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించి గంజాయి పంటని సాగు చేయటం ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి టైంలో గంజాయి అనేది ఒక అధికారిక పంట అయింది. ఎవడన్నా గంజాయి పెంచుతున్నాడు అంటే ఈ సార్ ఏం సార్ ఇవన్నీ గోంగూర మొక్కలు సార్ అని చెప్పేవాళ్ళు. అట్లాగే ఉంటుంది. గోంగూర సార్ ఇవన్నీ వాళ్ళు రైతులు సార్ అని చెప్పేవాళ్ళు. మరి ఈ రోజున గంజాయి పంట సాగు మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే మార్చేశారు, అది ఇల్లీగల్ అని చెప్పారు. రైతులు వింటున్నారు. మాకు తెలియదు సార్, గత ప్రభుత్వం మమ్మల్ని తప్పుదోవ పట్టించి మీరు చేసుకోండి మేము కళ్ళు మూసుకుంటాం అన్నారు, అందుకని చేసుకున్నాం అని చెప్పి గిరిజనులందరూ కూడా మారుతూ ఉన్నారు, కన్వర్ట్ అవుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు డేగ కళ్ళు వేసుకొని చూస్తున్నారు కాబట్టే ఈ అరవ తల్లి దొరికింది. లేడీ డాన్ అనండి సార్. లేడీ డాన్ దొరికింది. లేకపోతే ఎట్లా దొరుకుతుంది? జగన్మోహన్ రెడ్డి టైంలో పట్టుబడితే ఆ ఫోన్లో మన పార్టీ వదిలే అంటే ఎట్లా దొరుకుతుంది? దొరకదు కదా. ఇప్పుడు మన పార్టీ లీడర్ అట్ట చేస్తాం, అరెస్ట్ చేయకూడదు, వదిలేయాలని చెప్పబట్టి కదా ఇప్పుడు ఈ డాన్ తయారైంది. అందుకని ఇటువంటి ఈ డాన్లందరినీ కూడా కూటమి ప్రభుత్వం పట్టుకుంటున్నది. పట్టుకొని వీళ్ళని పట్టుకోవటం ద్వారా సమాజానికి ఒక సందేశం ఇస్తున్నారు, తప్పురాబాయ్ ఇటు చేయకూడదు అని. ఈ డాన్ ఏం చేసిందో తెలుసా మీకు? కనకదుర్గ గారు కొంచెం చెప్పి వదిలేశారు. ఈ చెత్తకాయతాలు ఏరుకునే పిల్లలు ఉంటారు కదా, చిన్న ర్యాక్ పిక్కర్స్ అంటారు వాళ్ళు, చిన్న పిల్లలు, వీధి బాలలు, స్ట్రీట్ చిల్డ్రన్, ఇటువంటి ఆసరా లేని వాళ్ళతోటి ఈ గంజాయి అమ్మించేది. గంజాయి తీసుకెళ్ళి వాళ్ళకి పార్టీకి ఇచ్చేలాగా చేసేది. ఇప్పుడు పట్టుకున్నారు చాలా మందిని పోలీసులు. హత్య, చిన్నపిల్లలతో గంజాయి అమ్మడం 2 చిన్న నేరాలు. చాలా పెద్ద నేరాలు. ఇప్పుడు ఇంత ఆవేదనగా నేను చెప్తున్న కారణం ఏంటి? అదే చిన్నపిల్లలతోటి, అంటే ర్యాక్ పిక్కర్స్ తోటి
వాళ్ళతోటి వాళ్ళు ఏదో రోడ్డు మీద చెత్త ఎరుకొని జీవనోపాధి సాగిద్దాం అని అనుకుంటున్న వాళ్ళని ఈ గంజాయి ప్యాకెట్ తీసుకెళ్ళి ఇచ్చిరాబో అని చెప్పి వాళ్ళతోటి అక్కడ పంపించి గంజాయి అంటే స్మగ్లింగు చిన్నపిల్లలతోటి చేయిస్తూ ఉంటే ఈ రోజున ఆ పిల్లల్ని పట్టుకుంటే వాళ్ళందరూ మైనర్లే. గంజాయి ప్యాకెట్లు సప్లై చేస్తున్న వాళ్ళందరూ మైనర్లు. ఒకసారి ఆలోచించు, ఎంత పెద్ద నేరం. అంటే ఈ పిల్లలతోటి నేరాలు చేయిస్తుంటే ఇంకా ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, వీళ్ళని ఏ విధంగా? ఇప్పుడు మీకు పిల్లలు వాళ్ళే అభాగ్య పిల్లలు, స్ట్రీట్ చిల్డ్రన్, వాళ్ళని ఏదన్నా ఒక ముద్ద అన్నం పెట్టి ఇప్పుడు స్కూల్కి వెళ్తానంటే ఫీజు కట్టించి వాడిని మంచి మార్గంలోకి నడపాలని చెప్పి అందరూ చెప్తూ ఉంటే నువ్వు గంజాయి ప్యాకెట్లు ఇచ్చి అమ్మిచ్చి వాడికి డబ్బులు ఇచ్చి వాడితోటి నువ్వు నేరాలు చేయిస్తూ ఉంటే వాడు రేపు ఏమవుతాడు? ఇప్పుడు గంజాయి అమ్మిన వాడు ఏమవుతాడు? లేడీ డాన్ అయిపోతాడు కదా, గంజాయి డాన్ అవుతాడు, స్మగ్లర్ అవుతాడు, అలవాటు పడిపోయి ఉంటాడు కదా సార్, ఒక ప్యాప్లో ఎస్కోబార్ అవుతాడు కదా. మరి అటువంటి పని చేసే ఈ డాన్ని ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వదిలేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వస్తే టూర్కి వస్తే ఇటువంటి వాళ్ళే ఫైనాన్స్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళే వీళ్ళందరూ డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ జనాన్ని పోగేసుకొస్తూ ఉంటే నా మీటింగులకి జనం వచ్చారు, నా మీటింగులకి జనం వచ్చారు, జన ప్రభంజనం, అలా రోడ్లు పట్టట్లేదు, చిరిగిపోతున్నాయి అని రాసుకుంటారు. అందుకని సమాజం కూడా ఈ రోజున మేలుకోవాలి. ఈ డాన్లని, ఈ లేడీ డాన్లని, ఈ స్మగ్లర్లని, వీళ్ళని, చిన్నపిల్లల్ని, అంటే భావి తరాన్ని పాడు చేస్తున్న వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. మొత్తం విశాఖపట్నంలో జరిగింది కూడా అదే. వాడ వైసీపీ యూత్ లీడరు అడిగి ఒక పిల్లాడు డ్రగ్స్ తీసుకొస్తూ పట్టుబడ్డాడు. అంటే పిల్లాడి ద్వారా తెప్పించుకుంటున్నాడు డ్రగ్స్ మార్కెట్లో అమ్మటానికి. అందుకని బీ అవేర్ ఆఫ్ వైసీపీ. మేడం, గత 6-7 సంవత్సరాల క్రితం వరకు అసలు ఆంధ్రప్రదేశ్లో గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి మనం వినేవాళ్ళం కాదు. ఇంకా అప్పుడప్పుడు హైదరాబాద్లో ఈ పబ్బుల్లో అలా డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పి అలా వినేవాళ్ళం. కానీ ఈ గత 6-7 సంవత్సరాల నుంచి బాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ డ్రగ్, గంజాయి కల్చర్ ఎక్కువైపోయింది. సో ఇది ఏంటి అంటే ఒకసారి అలవాటు పడిపోతే మానడం అనేది చాలా కష్టం. ఈవెన్ అది ప్రాణాంతకంగా కూడా ప్రాణాలు తీసుకునే పరిస్థితి, లేదంటే ఒకళ్ళు చంపడం దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈ 5-6 సంవత్సరాల్లో ప్రజలు అక్కడ కూడా అలవాటు పడిపోయారని అనుకోవాలి. అలా అలవాటు చేశారు చెప్పొచ్చు. ఏంటి అసలు దీన్ని రూపుమాపడం ఎలా, ఏంటంటారు? ఇది కొంచెం టైం పడుతుంది కానీ చేయొచ్చండి. ఇప్పుడు ఈగిల్ టీం పెట్టారు కాబట్టి ఇప్పుడు ఎంత కష్టపడితే ఇప్పుడు ఈవెన్ పట్టుకోగలిగారు కదా. అంటే మీరు అనుకోవచ్చు ఏమీ చేయట్లేదండి కూటమి ప్రభుత్వం అంటే చాలా తేలిక. ఇది ఏమైందంటే గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఒక అదేంటి తోపుడు బళ్ళ మీద అమ్మేశారు గంజాయి అంటే ఒక కూరగాయల్లాగా, పళ్ళలాగా స్కూళ్ళ దగ్గర అమ్మే, స్కూళ్ళకేమో ఆ చాక్లెట్స్, గంజాయి చాక్లెట్స్ అలవాటు చేసి అది ఏమవుతుంది వాళ్ళకి తెలియదు. మీరు ఇందాక అన్నట్టుగా ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళకి అది లేకపోతే వాళ్ళు ఇంకా పిచ్చెత్తినట్టు అయిపోతుంది వాళ్ళకి. అంటే ఏం సాధిద్దామని జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అయ్యాడు, ఏం సాధిద్దామని 2019-24 మధ్య యూత్ నిర్వీర్యం చేశాడండి. ఫస్ట్ అతను చేసింది ఏంటంటే, ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఇంత జనాలు వస్తున్నారు అంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళేమో, అంటే మనం అనలేము, జనరలైజ్ చేయట్లేదు. కానీ అంటే అలాంటి వాళ్ళని ఏరుకుని మరీ ప్లకార్డ్స్ పట్టించి జై జగన్ జై జై జగన్ అని అరుస్తున్నారంటే వాళ్ళందరూ వాళ్ళ అవసరాల కోసం ఈయన వెంట తిరుగుతున్నారేమో ఈ డబ్బుల కోసం. అంటే రాడు, పట్టుకోడు. పక్కనోడిని చంపేస్తా అని ప్లకార్డు పట్టుకున్నాడు అంటే వాడు నిషాలో ఉన్నట్టా కాదా? కరెక్ట్, వాడు హోష్లో ఉన్నట్టే. ఎందుకంటే లేకపోతే రప్ప నేను 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతర వేట అన్నాడంటే వాడికి ఒళ్ళు తెలిసి మాట్లాడి ఉండడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. నేను చెప్తున్నది అది, ఇది చిన్న విషయం కాదు. అంటే వాళ్ళు చేయి కూడా దాటిపోయి ఉండొచ్చు ఆ పిల్లలు. అప్పుడు ఏం చేయాలంటే వీటికి సెంటర్స్ పెట్టి
ఇప్పుడు ఈ ఇలా అలవాటైన వాళ్ళు డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి కదా, ఈ పిల్లలు అక్కడ తల్లిదండ్రులు తీసుకెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళకి ప్రజా దర్బార్ పెడుతున్నారు కదండి, ప్రతి మంత్రి పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, లోకేష్ కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళ నియోజకవర్గాల పరిధిలో వాళ్ళు లేదు, వాళ్ళ గ్రామ పంచాయతీల్లో చెప్పి మా పిల్లలు ఇలా అలవాటు పడ్డారండి, వీళ్ళకి ఏంటి మార్గం అని అడగాలి. దీనికి కూడా ఒక సెంటర్ లాగా పెట్టి, అంటే ఇది చాలా పెద్ద విషయం మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఎంతమంది యూత్ ఇందులో బలవుతున్నారు. వీళ్ళ కోసం ప్రత్యేకంగా సెంటర్స్ పెట్టి, ఈ డీ అడిక్షన్ సెంటర్ ఏంటో వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి బాగు చేసి వాళ్ళకి ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే మంచి ఉపాధి కల్పించడం, ఎందుకంటే వాటి మీదే ఇప్పుడు ఈ ప్రభుత్వం దృష్టి పెడుతోంది. కాబట్టి ఇది ఇప్పుడు యాక్చువల్గా యువతకి ఇప్పుడు రానున్న తరం అంతా కూడా యువతదే. ఇప్పుడు నిర్వీర్యమైపోతున్న యువతని మంచి మార్గాన పెట్టే ఒక ఆలోచన ఎలాగ వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీని మీద మరింత లోతుగా వీళ్ళు దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోనూ ఎవరెవరైతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా బాగు చేసే బాధ్యత ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకో, మంత్రులకో, ఎమ్మెల్యేలకో పెడితే ఖచ్చితంగా ఒక 2 ఏళ్లలో మొత్తం అసలు గంజాయి రహిత రాష్ట్రంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అవటానికి అవకాశం ఉంటుందండి. గతంలో లాగా ఆంధ్రప్రదేశ్ అంటే అన్ని రంగాల్లో ముందుంది, పిల్లలంటే చాలా ప్రతిభతో ఉంటారు, చదువులో ముందుంటారు, ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ అసలు అమెరికాకి వెళ్ళే పిల్లలు ఉంటారని ఒకప్పుడు మనకి మంచి పేరు. మళ్ళా దాన్ని మనం సాధించుకోవచ్చు ఖచ్చితంగా. సో దీని మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాత్రం మనం ఈ సందర్భంగా చెప్తున్నాం.